చాలా రోజుల తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏకంగా 3.5 గంటలకు పైగా ఇంటర్వ్యూ సాగింది. టీవీ9 కూడా ఇదో రికార్డ్ అని ప్రకటించుకుంది. 4 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ కొనసాగిందని ఆ ఛానల్ చెప్తుంది. ఈ ఇంటర్వ్యూలో కేసీఆర్ పలు అంశాలపైన స్పందించారు. ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపైన కూడా తనకున్న సమాచారాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో ఎవరు గెలవబోతున్నారు అన్న ప్రశ్నకి తమకున్న సమాచారం ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని తమకు సమాచారం ఉందని కేసీఆర్ చెప్పారు. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు బాధ ఏమీ లేదు, కాకపోతే తమకున్న సమాచారం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పార్టీ ఏపీలో గెలిస్తే బాగుంటుంది అన్న ప్రశ్నకు ఒక రాజకీయ నాయకుడిగా ఈ సందర్భంలో తాను పలానా వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ సమాధానాన్ని దాటవేశారు. బీఆర్ఎస్ని ఏపీలో కూడా తెచ్చారు కదా, మరి అక్కడ ఏం చేస్తున్నారు అన్నదానికి ఇప్పటికైతే ఏపీ రాజకీయాల్లోనికి తాము జోక్యం చేసుకోలేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ కేసీఆర్ మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 8 నుంచి 12 లోక్సభ స్థానాల్ని గెలవబోతోందని కూడా కేసీఆర్ చెప్పారు. తన కుమార్తె కవిత కడిగిన ముత్యంలా లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వస్తారని కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ తాను ముఖ్యమంత్రి అవుతానని కూడా ఆయన చెప్పారు. ఒకసారి బీఆర్ఎస్ ఓడిపోవడం ఒక విధంగా మంచిగా జరిగింది. ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వాలకు మధ్య ఉన్న తేడా అయితే ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఒకసారి బీఆర్ఎస్ ఓడిపోవడమే మంచిదైంది. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే మరో 20 ఏళ్ల పాటు ఇక పార్టీకి తిరుగుండదు అని కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సో కేసీఆర్ అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నారని తమకు సమాచారం ఉందని కేసీఆర్ చెప్తున్నారు. అయితే ఏ పార్టీ గెలిచినా తమకు బాధ ఏమీ లేదు అంటున్నారు. దాంతోపాటు ఫలానా పార్టీ గెలవాలని కూడా ఆకాంక్షించేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. ఒక రాజకీయ నాయకుడిగా ఫలానా పార్టీ గెలవాలని చెప్పడం కరెక్ట్ కాదంటూ దాటవేశారు.